అందరూ ఆ స్థలం మాది ఈ స్థలం మాది అని గొప్పగా చెప్పుకుంటారు, కానీ కొన్నవాళ్ళు శాశ్వతం కాదు, ఉన్న స్థలమే శాశ్వతం. ఉన్న పొలాలన్నీ అన్యాయంగా ఆక్రమించి అక్కడ బిల్డింగ్స్ కట్టి హైటెక్ సిటీగా మారిస్తే తర్వాత మీ వారసులందరూ అన్నం బదులు మాత్రలే తిని బతకాల్సి వస్తుంది. మీ డబ్బుతో ప్రపంచంలో దేనికైనా విలువ కట్టగలరు, కానీ ఆకలి తీర్చే అన్నానికి విలువ కట్టలేరు. ఒకటి అర్థం చేసుకో, తిన్న తిండి ఒంట్లోనే ఉండిపోతే ఒళ్ళు చెడిపోతుంది, సంపాదించిన డబ్బు ఇంట్లోనే ఉంటే ఇల్లు చెడిపోతుంది. బతుకు, 10 మందిని బతికిస్తూ బతుకు, 10 మంది బతుకు చెడగొడుతూ బతక్కు. తెలుసుగా నా దారి రహదారి. ఏంటి ఒళ్ళంతా అదురుతుంది కదా? ఇదే మన స్టైల్. వస్తా. మా ఊళ్ళో ఆడాళ్ళు ఏమయ్యో అంటారు, ఆ పిలుపి మోటుగా ఉంటే మారుస్తాలే తీరు, డార్లింగ్ కి గారకంటే తీసేస్తాలే సారు. ఓ మై డియరు, వాళ్ళు నిన్ను చూసిరాట, అల్లుడైతవానే మురిసిరాట, కలుపుతామన్నారు జోడి, వాళ్ళు అనుకున్నారన్నడో గూడి, మాట తప్పని మనసుకు నోసుకున్ననే నీ ప్రేమకు, ఆగమాగం కావట్టే వాళ్ళు వర్షమెందుకని అడగబట్టే ఏమని దాని చప్పుడు పేరు సంగీతం, అప్పున మల్లెలు పెడితే అది చప్పున రమ్మని సంకేతం. అదిరి పడిన పెదవికేంటి అర్థం, అడుగు